ముందుగా అందరికి నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2019లో ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కొంతమంది సినీ ఫీల్డ్ కూడా ఉండాలి, అంటే కలరింగ్ అనేది కొంచెం కనబడితే మనకు ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు జబర్దస్త్లో ఉన్నటువంటి కొంతమందిని తీసుకోవడం అయితే జరిగింది. అది రియాజ్ని కావచ్చు, లేకపోతే మరి కొంతమందిని యాంకర్ శ్యామలని కావచ్చు, ఇలాంటి వాళ్ళని కొంతమందిని తీసుకున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన మామూలు ఇచ్చేశారు. కానీ మరి ఇచ్చిన దానిలో సగం ఇచ్చి సగం ఆపారో, లేకపోతే అసలు ఇస్తామని చెప్పి అసలు ఇవ్వలేదో తెలియదు. కానీ జబర్దస్త్ రియాజ్ ఇతను నెల్లూరులో వైసీపీ ప్రభుత్వం తరపున క్యాంపెయినింగ్ చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు తాను ప్రతి ఒక్క దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రతి ఒక్క దానిలో ఎంత ఇన్సల్ట్గా మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి అది మీరు వినండి. కృష్ణమోహన్ గారు తండ్రి లేని బిడ్డనండి, ఒక 10 రూపాయలు దానం చేయండి అని చెప్పా. అది లేకుండా నువ్వెంత పుట్టారని చెప్పి ఆయన చోటేసుకుని ఆయన అవుతా. అది అర్థమైంది కదా. అంటే 2019 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి చనిపోయారు అని చెప్పి ప్రచారం చేసుకుని, అంటే మా బాబాయ్ లేరు, మా తండ్రి లేరు అని, తండ్రి లేని బిడ్డని మా తండ్రి ఉంటే అలా చేసేవాళ్ళు అని చెప్పి ప్రచారం చేసుకుని పదవిలోకి వచ్చారు. కాబట్టి అంటే రియాజ్ ఇప్పుడు దీన్ని ఈ విధంగా కూడా వాడుతున్నాడు అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి దూరం అయిందో అప్పటి నుంచి కూడా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే ఆయన కింద పనిచేసిన వాళ్ళే ఆయనకి ఈ విధంగా తగులుకున్నారన్నమాట.